హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా హెల్దీగా టేస్టీగా ఉండే క్యాబేజ్ క్యారెట్ పెసరపప్పుతో ఒక సింపుల్ వెజ్ ఫ్రై తయారు చేద్దాం. ఇది అన్నంలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. చపాతీతో కూడా సూపర్గా ఉంటుంది. కడాయిలో ఆయిల్ వేసి వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఆనియన్స్ మెత్తబడే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు సన్నగా తరిగిన క్యాబేజ్, క్యారెట్, ముందుగా 20 నిమిషాలు నానబెట్టుకున్న పెసరపప్పు వేసి ఫ్రై చేయాలి. ఇక్కడ పెసరపప్పు బదులు నానబెట్టిన కందిపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఆ మూత మీద నీళ్లు పోసుకోవాలి. ఇలా 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకునే ఫ్రైకి తక్కువ నూనెలు పడుతుంది. అలాగే అడుగు పట్టకుండా వెజ్జీస్ బాగా కుక్ అవుతుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ ఫ్రైకి నార్మల్ కంటే తక్కువ ఉప్పు సరిపోతుంది. మళ్ళీ నీళ్లు పోసిన మూత పెట్టుకోవాలి. మిక్సర్ జార్లో పచ్చిమిర్చి, అల్లం, పచ్చి కొబ్బరి ముక్కలు, జీలకర్ర వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మూత తీసాక చూడండి, వెజిటేబుల్స్ ఈవెన్గా కుక్ అయ్యింది. గ్రైండ్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర తరుగుని వేసి బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మైల్డ్ స్పైసెస్తో ఈ ఫ్రై చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి వలన ఈ ఫ్రై కమ్మగా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.